హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. మీరు ఫస్ట్ వీడియో చూశారు కదా, ఫస్ట్ పార్ట్ది. ఇప్పుడు ఈ సెకండ్ పార్టు. ఇప్పుడు మన నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగ్ అది ఎట్లా అంటే అది హోటల్ చెక్అవుట్ చేసేసి అక్కడి నుంచి బయలుదేరి ఫస్ట్ పార్ట్లో చూసాం కదా ఒక బ్యూటిఫుల్ ప్లేసు, అక్కడికి వెళ్తున్నాం ప్రజెంటు. అక్కడికి వెళ్ళి మంచి ఒక కాఫీ పెట్టుకొని తాగి ఆ వెదర్ని అంతా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి బయలుదేరదామని డిసైడ్. అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మన వికారాబాద్ వ్యూ పాయింట్ తర్వాత నెక్స్ట్ కోటిపల్లి రిజర్వాయర్ దగ్గరికి వెళ్దాము. మామూలుగా ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ సింగిల్ డే అనుకున్నాము, కానీ అదే 2 days అయింది. ఇంకో నైట్ కూడా వర్షం కూడా దారుణంగా పడింది. ఆ దారుణం వల్ల మనం క్యాంపెనింగ్ కూడా డిసప్పాయింట్ అయిపోయింది. అక్కడి నుంచి నైట్ వచ్చేసి రూమ్లో స్టే చేయడము అదంతా కొద్ది పెద్ద ప్రాసెస్ అయిపోయింది. అందుకే మళ్ళీ రిటర్న్ ఏం చేసామంటే చెక్అవుట్ అయిపోయి రిటర్న్ మళ్ళీ అదే దారిలో వెళ్ళాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 3 times తిరిగినాం ఇదే దారిలో మనం చూడడానికి. మార్నింగ్ వెదర్ కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ వచ్చాం కాబట్టి ఈవినింగ్ మార్నింగ్ పెద్ద వేరియేషన్ ఏం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది వెదర్ మాత్రం. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మన అక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మంచి ఒక కాఫీ పెట్టుకొని తాగి అక్కడి నుంచి బయలుదేరదాం. మీకు ఆ వ్యూ పాయింట్ ఆ వెదర్ అంతా కూడా ఒకసారి చూపిస్తాం చూడండి. అసలు ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఒకసారి చూడండి మీరు ఒకసారి. డన్. మన లొకేషన్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. అసలు ఈ వెదర్కి అయితే ఎర్లీ మార్నింగ్ అసలు చిన్నగా లైట్గా వర్షం పడుతుంది. అక్కడ ఇప్పుడు మనం కాఫీ పెట్టుకొని తాగి ఈ వెదర్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అసలు ఎట్లా అంటే ఒక మంచి మ్యూజిక్తో ఎంజాయ్ చేద్దాం అసలు.
ఇంత బ్యూటిఫుల్ వెదర్‌లో కాఫీ పెట్టుకొని తాగితే ఆ ఎక్స్‌పీరియన్స్ నిజంగా మార్వెలస్‌గా ఉంటది. అసలు మాకైతే పిచ్చ క్రేజీగా అనిపించింది అసలు. ఆ వెదర్ గానివ్వండి అదంతా. వాటర్ పక్కనే వాటర్‌లో దిగి కాఫీ తాగుతూ చేస్తుంటే నిజంగా ఎక్స్‌పీరియన్స్ లైఫ్‌లో ఒక్కసారైనా చేయాలనిపిస్తది. అది చేస్తేనే ఆ ఫీల్ తెలుస్తది. మనం ఏదో వీడియోలో నేను ఇక్కడ పెట్టి మీరు ఎక్కడో ఉండి చూస్తే తెలీదది. ఒకసారి వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేయండి. ఇక ఆల్మోస్ట్ అయితే అక్కడి నుంచి చేసి మొత్తం ప్యాక్ చేసేసుకొని బయలుదేరినాం ఇక్కడి నుంచి. అక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే మనము ఇది వికారాబాద్ అనంతగిరి హిల్స్‌ది వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాము. ఇది జరంటే కొద్దిగా ట్రెక్కింగ్ ఉంది ఇది. ఇక్కడ నుంచి ట్రెక్ చేసి స్టార్ట్ చేద్దాం మనం ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ కొద్దిగా ముందుకెళ్ళినాక ఒకటి శివునిది చిన్న శివాలయం లాగా ఉంటుంది. అక్కడి నుంచి అలా వెళ్ళుకుంటూ పైకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచి వెళ్దాం పదండి చూద్దాం నెక్స్ట్. ఎస్ ఇదే ఫ్రెండ్స్ చిన్న శివాలయం. మన నందిని మాత్రం కొద్ది వ్యూ పాయింట్ లెక్క పెద్దగా పెట్టారు, కానీ బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ. శివాని ఇక్కడ దర్శనం చేసుకొని చిన్నగా అలా దేవుని ఒక కోరిక కోరుకొని అలా మెల్లిగా పైకి వెళ్దాం. ఎలా అంటే వ్యూ పాయింట్ కదా, ఫస్ట్ టైం మేము కూడా రావడము. అక్కడ ఎలా ఉంది ఏం కాదో ఏ అడ్డంకులు లేకుండా మంచిగా తిరిగి రావాలని చెప్పేసి ఏమంటారు ఆ శివుని కోరుకొని ఇక్కడి నుంచి బయలుదేరదాము. మెల్లిగా వెళ్ళుకుంటూ చేసుకుంటూ చూద్దాం ఒకసారి మనం కూడా వెదర్ని. స్టార్ట్ అయినాం. వీడైతే ఇది భూమికి బెత్తడే ఉంటాడు కానీ బిల్డప్ మాత్రం భారీ ఇస్తాడు. చూడు ఇప్పుడు బాగానే నడుస్తాడు, జర గడలేకే వరకు మాత్రం ఈ పని అయిపోతుంది. వాటర్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది. మెయిన్ అంటే వర్షం పడ్డది కాబట్టి అసలు వాతావరణము నెక్స్ట్ లెవెల్లో ఉంది, గ్రీనరీ బాగుంది అసలు. యా ఫ్రెండ్స్ ఇదిగోండి ట్రెక్కింగ్ చేస్తున్నాము చూడండి ఒకసారి. ఇక మావాడైతే ఎడజారి పడతారా అని చెప్పి మెల్లగా చూసుకుంటూ వస్తుండే అష్ట కష్టాలు పడుకుంటూ. ఆడుతూ పాడుతూ ట్రెక్కింగ్ చేస్తే అలుపు సొలుపేమున్నది అనుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అలా 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 ఎలా అంటే ఫ్రెండ్స్తో కానీ ఇట్లా మనము మన పార్ట్నర్స్తో కానీ వచ్చి ఆ వాతావరణాన్ని మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అసలు నిజంగా చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే మన ఫ్రెండ్స్ సీక్రెట్ ఏంటంటే ఫ్రెండ్స్తో మాత్రం వస్తే వేరే లెవెల్ అసలు. ఆ ఎంజాయ్ వేరు ఉంటుంది ఆ బైక్ వెదర్కి. ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ టూరిజం వాళ్ళు అయితే డెవలప్మెంట్ అయితే బాగా చేస్తున్నారు. అది అడల్ట్స్కి అయితే 50 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. అది కూడా పనులు నడుస్తున్నాయి అక్కడ. కొన్ని వ్యూ పాయింట్స్ కానివ్వండి, ఎలా అంటే పర్టికులర్ ప్లేస్లలో వ్యూ పాయింట్స్ టవర్స్ పెట్టడము చేయడము, ఇది ఎలా అంటే వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి చేయడానికి పార్కింగ్ కానివ్వండి అన్నీ మెల్లమెల్లి డెవలప్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ అవుతుండొచ్చు, చూడాలి. మనం ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా వర్షాకాలంలో కానీ మంచి వెదర్లో వస్తే మాత్రం వెదర్ మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒకసారి చూడండి అసలు గ్రీనరీ ఎంత బాగుందో. చాలామంది వచ్చారు వీకెండ్ కాబట్టి, మేము కూడా వీకెండ్లో వెళ్ళాము. చాలామంది వచ్చారు. వాటర్ ఫాల్ ముందర కూడా చిన్న చిన్న వాటర్గా అంటే దారదారలుగా వెళ్ళడం చేయడం బాగున్నాయి. అది కూడా చూడండి ఇక్కడ వాటర్ చూడండి చిన్న లోయ లెక్క ఉంది, బట్ వాటర్ మంచిగా వెళ్తుంది అసలు, ఒక చిన్నపాటి జలపాతాల లెక్క. వీకెండ్ కదా జనాలు కూడా బాగానే వచ్చారు. ఇంకా చెప్పాలంటే అక్కడ మనకి జరుగుతుంది లోపల అయితే కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలామంది వచ్చారు అసలు. ఏమంటారు ఆ వెదర్కి ఫొటోస్ తీసుకోవడం చేయడం ఎంజాయ్ చేయడం ఫ్రెండ్స్తో ఉండడం. చూడండి కోతి గ్యాంగ్ అందరూ ఉన్నారు. అయ్యో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. అక్కడ పైకి వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ కింద కూడా వాటర్ వెళ్తున్నాయి అట్లా మస్తులు అంట. అదిగోండి అట్లా గ్యాంగులు వచ్చి అసలు మంచిగా ఎంజాయ్ చేసిపోతారు అందరు. డన్. ఇప్పుడు మనం ఆ వాగు ఏమంటారు మనకు చిన్నగా అది వచ్చింది కదా వాగు లెక్క, అది దాటినాక ముందుకు పైకి ఎక్కుతుంటే ఇది వస్తుంది అనమాట మనకు. ఇగో చిన్న ఫారెస్ట్ లెక్క ఉంటుంది. ఆ ఫారెస్ట్ చెట్ల మధ్యలో చిన్న మనకు బాట ఉంటుంది అటు, కానీ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఏమంటారు ఎక్స్పీరియన్స్ బాగుంది.
ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వస్తే మనకి ఎంత అత్యుత్సాహంతో వస్తామో ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే అది ఎక్కుతూనే తెలుస్తుంది ఆ విషయం అంతా. ఇది చూడండి, ఇది పైకి వచ్చేసాము. పైకి వచ్చినాక ఇది వ్యూ పాయింట్. ఇది ఒక్కసారి చూడండి గ్రీనరీ అంతా ఎలా ఉందో. ఇదిగోండి మన ఇక్కడ పైన టవర్ నుంచి అక్కడ కిందికి ఇది వ్యూ పాయింట్ టవర్ అనేది. ఇది ఒకటి ఏర్పాటు చేశారు, ఇంకోటి కూడా కడుతున్నారు. అది ఆన్ ప్రాసెస్లో ఉందండి, వర్క్లో ఉంది. అది కూడా కొద్ది టైం పడుతుందంట. ఇది ఎక్కితే మనకు మొత్తం టోటల్ వ్యూ పాయింట్ మొత్తం కనబడుతుంది మనకి ఇది. కానీ స్టూడెంట్స్ చాలామంది వచ్చారు అసలు, ఎలా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి. అవి ఏమంటారు, ఇంకోటి ఏంటంటే ఇక్కడ దగ్గర కదా హైదరాబాద్కి, దగ్గర ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఆటోమేటిక్గా వస్తారు. ఇది చూడండి మొత్తం దారి ఉంది. ఇంకోటి ఏంటంటే మన కింది నుంచి ట్రెక్కింగ్ కాకుండా సపోజ్ ఏజ్డ్ పర్సన్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి డైరెక్ట్ వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ ఏంటంటే అక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఇదే రోడ్లో తీసుకొస్తారనమాట మనకి ఇక్కడ. ఇది చూడండి, నేను పెద్దల ఏమంటారు బురదలో పెద్ద కళాకారం లెక్క వ్యూ తీశాను ఒకటి. అది ఎట్లుందేమో చూడండి, నాకే తెలియదు అసలు. కానీ ఏదో ఎక్స్పెరిమెంట్ అయితే చేసిన. ఎస్, నైస్, షో బ్యూటిఫుల్. ఇది మేము వెళ్తే వర్షం పడుతుంది కాబట్టి ఆ వెదర్ మస్తుంది. ఇక్కడ చూడండి ఒక చిన్న మినీ వాటర్ ఫాల్స్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ మంచిగా. అది ఇంకోటి ఏంటంటే నైట్ వర్షం భారీగా పడ్డది, దానివల్ల వాటర్ కూడా బాగా ఫ్లో అవుతుంది. అది చూడండి, అసలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో అందరు వచ్చి. కానీ బాగుంది, చాలా బాగుంది అసలు. ఒక్కసారి వస్తే ఏమంటారు మన ఉన్న టెన్షన్స్ కావచ్చు ఏదైనా సరే ఈ ప్లేస్ తిరిగినంతసేపు అవన్నీ ఇట్లా మర్చిపోతాం మనం. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి కోటిపల్లి రిజర్వాయర్కి బయలుదేరినాం మేము. ఇది వచ్చేసి రిజర్వాయర్ మధ్యలో ప్లేస్. ఇది వర్షాలు బాగా పడ్డట్టున్నాయి. యాక్చువల్లీ రోడ్ బంద్ చేసినట్టున్నారు, మళ్ళీ రీఓపెన్ చేసినట్టు. ఇది బ్రిడ్జ్ చిన్నగా ఉంది, పైకించి పోయినట్టున్నాయి వాటరు. కానీ బాగుంది అబ్బా వెదరు. ఇది వచ్చి మన కోటిపల్లి రిజర్వాయర్కి ఎంట్రన్స్. ఇది మనం కొద్దిగా అసలు చెప్పాలని రోడ్ మిస్ అయ్యాము అసలు. యాక్చువల్ దీన్ని మేము వెనక సైడ్ అసలు ఇది కనబడకుండా ఉంది, అసలు సైన్ బోర్డు కూడా పెట్టలేదు వీళ్ళు. అందుకు ముందుకు వెళ్ళిపోయినాం, మళ్ళీ బ్యాక్ వచ్చేసినాము. బ్యాక్ వచ్చి ముందుకు వెళ్తున్నాము. వెళ్ళి చూద్దాం ఇంకెంత లోపలికి ఉందో. ఇది వర్షం పడి రోడ్ అంతా చెత్తగా ఉంది, చాలా చండాలంగా ఉంది అసలు రోడ్డు. డన్, ఎంట్రీ గేట్ వచ్చింది. ఓకే డన్. ఇక్కడ మనం ఎంట్రీ అయితే ఇక్కడ పార్కింగ్ ఉందన్నట్టుంది. వెహికల్ ఇక్కడ పార్క్ చేసి ఇలా లోపలికి వెళ్ళాలనుకుంటా. తాడులో కట్టారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. వెహికల్ పార్క్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి మనం.
ఇక్కడ వచ్చేసి మనకు టికెట్స్ ఇస్తారనమాట. ఇక్కడ టికెట్స్ తీసుకొని మనం అక్కడ లైఫ్ జాకెట్ ఇది సేఫ్టీ జాకెట్స్ ఇస్తారు. సేఫ్టీ జాకెట్ వేసుకొని రావాలి. ఇదిగోండి మేమైతే బోటింగ్ స్టార్ట్ చేసినాం. కానీ ఫీల్ అది తిరిపోయింది. ఫస్ట్ నాకు భయమైంది కొద్దిగా, ఎందుకంటే అది మన ఇద్దరిని ఇట్లా వదిలేసే వరకు అది ఎలా నడపాలో ఏందో తెలియదు. కానీ కొద్దిసేపు ముందుకు వెళ్ళినాక చేసినాక మెల్లిమెల్లిగా టెక్నిక్ అర్థమైంది. ఆ తర్వాత ఇక మన టెక్నిక్ అర్థమైన మనం ఎందుకు ఆగుతాం. తర్వాత దాంతో వచ్చేసినాం దాని పని. ఎంతమందిని గుద్దిరు మమ్మల్ని అయితే ఎంతమంది గుద్దిరో కూడా తెలియదు అసలు. అట్లా వచ్చి గుద్దిరు అసలు. అయినా పిల్ల బచ్చగాళ్ళు రావాల్సిన ప్లేస్ కాదు ఇది. బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరినాము. కానీ అసలు ఫుల్ ఎంజాయ్ చేసినాము. వాడు 1 అవర్ ఇచ్చింది కానీ మేము ఇంకా అర్ధగంట ఎక్కువనే కొట్టిండి నేను అసలు అక్కడ. అసలు మస్తు అనిపించింది. ఇంకోటి ఏంటంటే లంచ్ కూడా చేయలేదు. మధ్యలో ప్లేస్ ఆపి లంచ్ చేద్దాము. లంచ్ చేయడానికి ఒక ప్లేస్లో ఆపినాము. లంచ్ చేసేసినాం, అయిపోయింది. అయిపోయినాక సరే కొద్దిగా చిన్నగా ఆట విడుపుగా ఏం చేద్దాం అనుకుంటే షటిల్ తెచ్చుకున్నాము. ఆ షటిల్ని ఆడుకుందామని చెప్పేసి షటిల్ ఆడుకున్నాము. ఆడుకొని చేసుకొని అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ టు హోమ్. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.